మనం కోరిన కోరికలు నెరవేరాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు ఎలా కట్టాలి? అందరికీ నమస్కారం. మన గోల్డెన్ ఛామ్స్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఆ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత శక్తివంతమైన ముడుపు కట్టే విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి. మనకి ఎప్పటి నుంచో తీరని అప్పులు ఉన్నా, ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకాలు వస్తున్నా ఆ ఏడుకొండల వాడికి ముడుపు కడితే ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయి. మనం కట్టే ముడుపు ఆ స్వామివారికి చేసే పవిత్ర సంకల్పం. స్వామి, నా కోరిక నెరవేరితే ఈ ముడుపు తీసుకొని నీ కొండకు వచ్చి నీకు సమర్పిస్తాను అని భక్తితో చేసే సంకల్పం. ఆ గోవిందుడు మనలో ఉన్న భక్తిని మాత్రమే చూస్తాడు, కానీ మనం ఇచ్చే కానుకను చూడడు. ఇప్పుడు ముడుపు ఎలా కట్టాలో తెలుసుకుందాం. ఒక శుభ్రమైన పసుపు రంగు లేదా తెల్ల రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రాన్ని పసుపు నీళ్ళల్లో తడిపి ఆరబెట్టాలి. వస్త్రానికి పసుపు తగలడం వల్ల మరింత పవిత్రత చేకూరుతుంది. ఇప్పుడు ఆ వస్త్రాన్ని తీసుకొని అందులో మన శక్తికి తగినట్లు 21, 54 లేదా 108 రూపాయలను ఉంచి వాటితో పాటు కొద్దిగా అక్షంతులు, పసుపు, కుంకుమ ఆ పసుపు వస్త్రంలో ఉంచాలి. ముడుపును కట్టే అంతసేపు మన మనసును ఎటు వెళ్ళకూడదు. మౌనంగా ఉంటూ మన మనసుల్లో ఓం నమో వెంకటేశాయ అంటూ ముడుపును 3 ముడులు వేసి కట్టాలి. ప్రతి రూపాయిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి భక్తితో ముడుపుని సిద్ధం చేయాలి. తర్వాత మన కోరిక నెరవేరాలని ఆ స్వామివారికి చెప్పుకొని నెరవేరిన తర్వాత ఈ ముడుపుని నీ పాదాల వద్ద సమర్పిస్తానని చెప్పాలి. ఈ ముడుపు మీ ఇంటి పూజా మందిరంలో ఆ వెంకటేశ్వరి స్వామివారి పటం ముందు లేదా విగ్రహం ముందు భద్రంగా ఉంచాలి. ఈ ముడుపుని శనివారం లేదా శ్రవణ నక్షత్రం రోజు కడితే చాలా మంచిది. ముడుపుని కట్టిన రోజు సాత్విక ఆహారం తీసుకోవాలి. మనం ఏమి ఇస్తున్నాం అనే దానికంటే ఎంత శ్రద్ధతో నమ్మకంతో చేస్తున్నాం అనేదే ముఖ్యం. మనం కోరిన కోరిక నెరవేరిన తర్వాత వీలైనంత తొందరగా తిరుమలకు వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఈ ముడుపుని భక్తితో స్వామివారికి సమర్పించాలి. భక్తితో సంకల్పాన్ని నిలబెట్టుకునే వారికి ఆ స్వామివారి అనుగ్రహం ఎప్పుడూ లభిస్తుంది. ఆ స్వామివారి కృపా కటాక్షం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక చిన్న ప్రశ్న. శ్రీవారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం ఏమిటి? తెలిస్తే కామెంట్ చేయండి. ధన్యవాదాలు.